ముందుగా నా ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మశిక్త మహాపత్రిజీ గారు ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాను. అలాగే సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వంశీకిరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాను. అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మరియు జూమ్ సెషన్ లో ఉన్న మీ అందరికీ నా తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పుకోయే సబ్జెక్ట్ పేరు ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. కర్మ సిద్ధాంతం అనేది ఒక పెద్ద ఓషన్ అయితే అందులో ఒక చిన్న భాగం అంట నిష్కామ కర్మ. మరి మనము కర్మ అంటే ఏంటి? పని కదా. మనం చేసే ప్రతి పని కూడా కర్మ కిందికే వస్తుంది. మరి మనం వాయిస్ వినబడుతుందా ఫ్రెండ్స్? వాయిస్ వస్తుందా మేడం? ఓకే. అయితే నిష్కామ కర్మ అంటే ఎటువంటి భావం లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసేదానే నిష్కామ కర్మ అంటారు. మరి మనం చేసే ప్రతి పని కూడా నిష్కామ కర్మ చేస్తూ ఉంటే మన రుణాలు, మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మ రుణాలు అనేవి తొలగిపోతుంటారు. మరి అసలు ఎందుకు చేయాలి నిష్కామ కర్మ అంటే, మనం ఎన్నో జన్మల నుంచి రుణాలు తెచ్చుకుంటాం కదా, ఆ రుణాలని తీర్చుకోవడం కోసం. మరి నేను అనే భావం లేకుండా చేయాలి అంటున్నాం కదా. నిష్కామ కర్మ అంటే నేను అనే భావం లేకుండా కర్తృత్వ భావంతో చేయాలి. అంటే మరి ఎవరి కోసం చేస్తున్నావు అంటే నా కోసమే చేసుకుంటున్నాను. ఇది విచిత్రంగా ఉంటుంది. అంటే నేను అనే భావం ఉండదు. అంటే నేను అంటే భౌతికంగా శరీర దేహ భావంతో కాకుండా ఆత్మ. నేను అంటే ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవడానికి, ఆత్మ ఉన్నతి కోసం నేను చేస్తున్నాను. ఏ పని చేసినా అని చేస్తున్నాను అనే భావంతో చేయాలి. అలా చేసేదే నిష్కామ కర్మ. మరి ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలి అంటే ఎవరి కోసం? మన కోసం. నా కోసం నేనేం చేయాలి. ఎందుకోసం చేయాలి? నా ఆత్మ యొక్క ఉన్నతి కోసం, నేను ఎదగడం కోసం చేయాలి. మరి ఈ భూగోళం అనేది ఒక పెద్ద జైలు లాంటిది అన్నమాట. మరి మంచి మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. అవి పుణ్యకర్మలుగా మారుతాయి. మరి చెడు కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. అంటే పాపం, పూర్వజన్మ పాపము వ్యాధి రూపేణ మనం అనుభవిస్తూ ఉంటాం కదా. మరి ఇలా మరి చెడ్డ కర్మలు వద్దు, మనకి మంచి కర్మలు వద్దు. సంఖ్యలే కదా. పుణ్యం చేస్తే బంగాల్సిన సంఖ్యలు ఏర్పడతాయి. మరి ఈ సంఖ్యల నుంచి బయటికి రావాలి, మనకి మోక్షం కావాలి అంటే ఏం చేయాలి అంటే నిష్కామ కర్మ చేయాలి. మనం ఎటువంటి భావం లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, నేను ఎవరి కోసమో చెప్పట్లేదు. నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను ఈ రోజు అంటే ఎవరి కోసం చెప్తున్నాను? నా కోసం నేను చెప్తున్నాను. నా ఆత్మ ఉన్నతి కోసం నేను చెప్తున్నాను. మీరు వింటున్నారంటే మీ ఆత్మ ఉన్నతి కోసం మీరు వింటున్నారు. అంటే ఇక్కడ ఎవరి గోల వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరు దేనికోసం వచ్చారో వాళ్ళు అది చేస్తూ ఉంటారు. అంటే ఎవరిది వాళ్ళదే అనమాట. నేనెందుకు చెప్తున్నాను? నా ఆత్మ ఉన్నతి కోసం చెప్తున్నాను. మీరు ఎందుకు వింటున్నారంటే మీ ఆత్మ ఉన్నతి కోసం మీరు వింటున్నారు.
అలా మనము ప్రతి కర్మలో అంటే ప్రతి చేసే పని కూడా కామకర్మతో చేయాలి. అయితే మరి ఈ నిష్కామ కర్మ ఆహ్, లో ఏంటి అసలు? ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిష్కామ కర్మ ఎందుకు చేయాలి మరి? అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆత్మ వికాసం. ఆత్మ వికాసం చెందడం కోసం, ఉన్నతిగా పెంచుకోవడం కోసం చేయాలి. మరి మనము వింటూ ఉంటాం శాపము ఇచ్చారు అని. శాపం మీన్స్ ఇన్ఫర్మేషన్. ఇది చేస్తే ఇదొస్తుంది అన్నది మనకు తెలుసు కదా! ఒక పని చేస్తే దాని ఫలితం అనేది వెంటనే వస్తుంది. మరి అది వాక్కు రూపంలో బయటికి రావడమే ఇన్ఫర్మేషన్ అన్నమాట. శాపం అంటే ఏదో కాదు. ఇన్ఫర్మేషన్. మనకి ఇది జరగబోతుంది. నువ్వు ఆ పని చేసావు కాబట్టి ఇది జరగబోతుందని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. మరి ఆహ్, ఇవి ఈ కర్మలు ఎందుకు చేయాలి మరి అసలు? కర్మలు చేయకపోతే మనకి బంగారపు సంఖ్యలు రావు, ఇంట సంఖ్యలు రావు కదా! ఎందుకు చేయాలి మరి కర్మలు అంటే, చేయాలి కాబట్టి చేయాలి. మనము ఆహ్, ఏ పనైనా చేయాలి కదా! కర్మ అంటే పని. మనం చేయాలి కాబట్టి చేసేయాలి. అదే మరి ఎందుకు చేయాలి అంటే, రుణం తీర్చుకోవడం కోసం చేయాలి. దాన్ని ఎలా చేయాలి అంటే నిష్కామంగా చేయాలి. మరి సెకండ్ పాయింట్ ఏంటి? రుణం. రుణం కదా! ఈ రుణం ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుందంటే 5 రకాలుగా ఉంటుంది. 1 దేవ రుణం, 2 ఋషి రుణం, 3 పితృ రుణం, 4 భూత రుణం, 5 మనుష్య రుణం. ఈ 5 రుణాల కోసం మనము నిష్కామ కర్మలు చేయాలన్నమాట. నిష్కామ కర్మలను ఆచరించాలి. మరి ఆహ్, ఈ దేవ రుణం ఫస్ట్ దేవ రుణం అంటున్నాం కదా! మరి ఈ దేవ రుణం అంటే ఏంటి? అంటే భగవంతుడి నుండి వచ్చే రుణం. మరి భగవంతుడు మనం ఎన్నో జన్మల నుంచి మనము ఆహ్, జన్మలు తీసుకుంటున్నాం. భగవంతుని యొక్క రుణం ఉంది మన మీద. మన మన శరీరం ఒక పెద్ద కర్మాగారం. మన కళ్ళ దగ్గర పనిచేసే అంటే హ్మ్. పనిచేసే హ్మ్. మన శరీరంలో 72,000 మంది దేవతలు పనిచేస్తూ ఉంటారు. మరి కళ్ళ దగ్గర ఉండి పనిచేసే దేవతలను అశ్విని దేవతలంటారు. మరి ఇట్లా ప్రతి అవయవం దగ్గర ఎంతో మంది దేవతలు ఆహ్, హ్మ్. పనిచేస్తూ ఉన్నారు. మనము నడుస్తున్నాము, చూస్తున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాం. లోపల ఆహ్, పంపింగ్ జరుగుతుంది. మనం శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం. మనకు తెలియకుండానే శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఇవన్నీ పనులు ఎవరు చేస్తున్నారు? అంటే మనలో ఉన్న దేవతలే. వాళ్ళు మరి వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కదా! మరి వాళ్ళకెప్పుడైనా మనం కృతజ్ఞత తెలియజేశామా? తెలియజేయలేదు కదా! మరి కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, కృతజ్ఞత లేకుండా తప్పించుకున్న వాళ్ళు ఎవరంటే దొంగలు. కృతజ్ఞత అనేది ఉండాలి. మనం దేవుని దగ్గర నుంచి మనం ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? దేవుని దగ్గర నుంచొచ్చింది కదా! దైవ రుణం మనం తీర్చుకోవాలి. తీర్చుకోవాలంటే మన ముందుకి వచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ముందుకి ఏదైతే పని వస్తుందో దాన్ని ఒక అవకాశంగా భావించాలి. అవకాశంగా భావించి మనం తీర్చుకోవాలి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రామావతారంలో ఏంటి భార్య వియోగాన్ని తెచ్చుకోవాలి. కర్మగా తెచ్చుకోవాలి. అది ఎందుకు అంటే ప్రీవియస్ ఇన్‌కాన్షియస్‌లో శ్రీహరి ఆహ్, శివుని భార్యని పార్వతీదేవిని రక్షించడం కోసం ఒక కర్మ చేస్తాడు. అంటే ఒక రాక్షసుడు శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు
శివుని భార్యను పార్వతీదేవిని లాక్ చేస్తాడు. తనకున్న శక్తులతోటి, పవర్ తోటి ఆమెని లాక్ చేస్తాడు. ఆమెను విడిపించడానికి ఎవరి వల్ల కాదు. అప్పుడు శ్రీహరి తన సోదరి కదా పార్వతీదేవిని మరి విడిపించాలి కదా! మరి ఎలా విడిపించాలి? ఆయనని ఎలా దెబ్బ కొట్టాలి? ఆయన ఆహ్, హ్మ్. దగ్గర నుంచి పార్వతీదేవి ఎలా బయటికొస్తుంది అనేసి ఆలోచించి ఆయనకి ఆరో ప్రాణం తన భార్య అంటే. మరి ఆ రాక్షసుడికి. ఆ భార్య పేరేంటి? బృంద. ఆ రాక్షసుడు ఎవరో కాదు. జలంధరుడు. ఆయన ఎక్కడి నుంచో జన్మించలేదు. శివుని కోపం ద్వారా వచ్చిన వ్యక్తి అన్నమాట. అటువంటి జలంధరుడు పార్వతీదేవిని బంధిస్తాడు. బంధించినప్పుడు ఆమెను విముక్తురాలిని చేయడం కోసము మరి ఎక్కడ కొడితే ఆయన వీక్ పాయింట్ ఏంటి అంటే ఆయన భార్య కాబట్టి ఆయన భార్యని దగ్గర కొట్టాలనేసి శ్రీహరి ఏం చేస్తాడంటే ఆ రాక్షసుడి రూపం ధరించి ఆమె భార్య దగ్గరికి వెళ్తాడంట. అలా తను చేస్తున్న పని వల్ల కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని తెలిసి చేస్తాడు. తెలిసి ఆ పని చేస్తాడనమాట. ఎందుకు? యూనివర్స్ కోసం. కాబట్టి ఆహ్, మనము తెలిసి చేసినా, తెలియకుండా చేసినా కర్మనే. ఏ పని చేసినా గానీ దానికి ఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది. అలా తను తెలిసి తప్పు చేస్తాడు. ఈ తప్పు చేయడం వల్ల ఎటువంటి కర్మను అనుభవించవలసి వస్తుందో తెలుసుకొని కూడా చేస్తాడనమాట. అప్పుడు ఆమె తెలుసుకుంటుంది. నా దగ్గరికి వచ్చింది నా భర్త కాదు శ్రీహరి. నన్ను మోసం చేశారు అనేసి తెలుసుకొని ఆమె శపిస్తుంది. శపించడం అంటే శాపం ఇస్తుంది. నువ్వు ఈ పని చేసావు కాబట్టి నా భర్తను ఓడించడం కోసం నా భర్త రూపంలో నా దగ్గరకు వచ్చావు. ఆహ్, ఆహ్, నా భర్తకు కూడా నీకు దగ్గరయ్యాను. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నువ్వు కూడా ఈ కర్మను అనుభవించాల్సొస్తుంది. నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవించాల్సిందే అనేసి శాపం పెడుతుంది. ఆ శాపాన్ని తను కావాలంటే అనుభవించక్కర్లేదు. తనే క్రియేటర్ కాబట్టి తొలగించుకోవచ్చు. కానీ నేను దాన్ని ఆహ్, స్వీకరిస్తాననేసి రామావతారంలో ఆ కర్మని తెచ్చుకుంటాడు శ్రీహరి. అలా భార్య వియోగాన్ని తెచ్చుకుంటాడు. అట్లా ప్రతీది కూడా అంటే దైవం నుంచి వచ్చే అంటే మనము ఆహ్, దైవం నుండి వచ్చే పనులుంటాయి. మన జీవితంలో మన ముందుకు వచ్చిన పని. ఇది దైవం నా ముందుకు తీసుకొచ్చింది. నేను చెయ్యాలి. ఇది నా కర్తవ్యం. నా ఆత్మ ఉన్నతి కోసం దీన్ని నేను చేస్తున్నానే అనే భావంతో మనం దైవ చేయాలి. రుణం తీర్చుకోవాలి. ఓకే. సెకండ్ వన్ ఏంటి? ఋషి రుణం. ఋషి రుణం అంటే ఏంటి? గురువులకి ఆహ్, గురువుల రుణం అన్నమాట. మనము జ్ఞానం తీసుకుంటున్నాం. జ్ఞానం తీసుకున్నప్పుడు దానికి మనము ఆహ్, తిరిగి సేవ చేయాలి. ప్రతిఫలం ఇవ్వాలి. అంటే హ్మ్. ఏదో ఒక రూపంలో సేవ చేయాలి కదా! మరి నేను జ్ఞానం తీసుకుంటున్నాను. మరి నేను ఏ విధంగా సేవ చేయాలి? అని మనకి వచ్చిన అవకాశాన్ని మనం సద్వి ఆహ్, సద్వినియోగం చేసుకుంటూ ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కచుడు, శుక్రాచార్యుడు. కచుడు ఎవరు అంటే బృహస్పతి కొడుకన్నమాట. శుక్రాచార్యుడి దగ్గరికొస్తాడు. ఆహ్, ఏ విద్యను మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుడి దగ్గరికొస్తాడన్నమాట. నిజం చెప్తాడు. నేను ఫలానా వ్యక్తి కొడుకుని నీ దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసం వచ్చాననేసి గురువు దగ్గర నిర్భయంగా నిజం చెప్పి ఆహ్, అడుగుతాడు. నాకు జ్ఞానాన్ని బోధించండి. నాకు ఆ విద్యను నేర్పించండి అని అడుగుతాడు. అతడు శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే అతని నిజాయితీని అతని ఆహ్, ఆహ్, హ్మ్. మెచ్చుకొని సరే నాయనా నువ్వు నాకు సేవ చెయ్యి ఆశ్రమంలో ఉండు నేను నేర్పిస్తాను అనేసి అంటాడు. అతని సేవని మెచ్చుకొని, అతని డెడికేషన్ చూసి అతను ఆ విద్యని అతనికి నేర్పించాలనుకుంటాడు. అయితే అతని దగ్గర ఇంకా వేరే శిష్యులు ఉంటారు కదా!
ఎక్కడైనా కానీ ఆ అసూయ అనేది ఉంటుంది. ఒకరు బాగుపడుతున్నారు, సంతోషంగా ఉన్నారంటే వాళ్ళని ఏడిపించడం కోసము, వాళ్ళని బాధ పెట్టడం కోసం వేరే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి హ్మ్, మిగతా శిష్యులు ఏం చేస్తారంటే, ఇతను ఎక్కడ నేర్చుకుంటాడో ఆ విద్యని అనేసి అతడు ఎవరు? బృహస్పతి. అంటే దేవతలకి గురువైనటువంటి బృహస్పతి కొడుకు. అతడు నేర్చుకొని వెళ్తే, వాళ్ళు యుద్ధంలో చనిపోతే మళ్ళీ బతికించేస్తారు గదా! ఆ విద్యతో. అందుకని ఆ విద్యని అతను నేర్చుకోకూడదనేసి అతన్ని ముక్కలు ముక్కలు కొట్టేసి చంపేస్తారనమాట. చంపేసి ముక్కలు ముక్కలు నరికేస్తారు. అయితే ఆ విషయం తెలుసుకొని శుక్రాచార్యుడు అతన్ని బతికిస్తాడు. బ్రతికిస్తే మళ్ళీ ఊరుకోరు. ఊరుకోకుండా మళ్ళీ చంపేస్తారు. ఒక్కలుగా ఉంటే బతికించేసాడు కదా అని అతన్ని కాల్చేసి బూడిద చేసేసి తన గురువు వాళ్ళ గురువు తాగే సురపానంలో కలిపేసి ఇచ్చేస్తారనమాట. గురువు గారు మంచి సురపానం తీసుకొచ్చేసి ఆ సురపానాన్ని తాగించేస్తారు. అయితే ఆ శుక్రాచార్యుడు కూతురు దేవి అని ఆ, ఆ, అతని అంటే కచుడు అంటే చాలా ఇష్టం అనమాట. అతను ఎక్కడున్నాడు అని వెతికితే ఎక్కడున్నాడు మరి శుక్రాచార్యుడు పొట్టలో ఉన్నాడు కచుడు. ఆ విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు సరే నాయన నేను నీకు విద్యను నేర్పిస్తాను. అదే మృత సంజీవిని విద్యను నేర్పిస్తాను. నువ్వు ఆ మంత్రం చదివి బయటకు వచ్చేస్తే అనేసి నేర్పిస్తాడు. అయితే ఆ కచుడు ఆ విద్యను నేర్చుకుని ఆ బతికి బయటకు వచ్చేస్తాడు. గురువు గారి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. అతను చనిపోతాడు శుక్రాచార్యుడు. అతని దగ్గర మంచి అవకాశం ఉంది. మన శత్రువులు కదా! అంటే ఆహ్, దేవతలకు శత్రువులు ఎవరు? రాక్షసులే కదా! మరి అతను తప్పించుకోవచ్చు. అవకాశం ఉంది. అతన్ని బతికించకుండా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఆహ్, యుద్ధంలో చనిపోయిన వాళ్ళ దేవతలను రక్షించుకోవచ్చు. ఈ రాక్షసులు చచ్చిపోతే వాళ్ళని రక్షించడానికి గురువు లేడు. బుద్ధ సంజీవిని విద్య తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తప్పించుకోవచ్చు. కానీ అలా చేయడనమాట. చేయకుండా ఆ విద్యతో గురువు గారిని బ్రతికిస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ కర్మ కాదు. అతడు నేర్పించాడు. సరే నేర్చుకొని బయటకొచ్చాడు. అది కర్మ కాదు. కానీ రుణం ఉంటుంది. అంటే తను రుణపడి ఉంటాడు కదా! విద్య నేర్చుకున్నాడు. తన రుణం ఉండిపోతుంది. కర్మ లేదు. కానీ రుణం ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం అతన్ని బతికిస్తాడనమాట. మంచి ఎగ్జాంపుల్. ఆహ్, ఆహ్, ఋషి రుణాన్ని ఆహ్, కచుడు అనే వ్యక్తి. అలా ఋషి రుణము తీర్చుకోవాలి. మూడోదేంటి? పితృ రుణం. పితృ రుణమా అంటే పితృవు అంటే తండ్రి కాదు. తండ్రి చెప్పాడు కాబట్టి నేను ఏ పని చేయాలి? తండ్రి అప్పులు చేశాడు కాబట్టి నేను అప్పులు తీర్చాలి. అది కాదు. తండ్రి వేరు, పితృవు వేరు. పితృవు అంటే ఆత్మ. మరి ఆత్మ ఆహ్, యొక్క రుణం తీర్చుకోవాలి. మనకి ఈ ఈ శరీరాన్నిచ్చి ఈ ఈ జ్ఞానాన్ని నేర్చుకొని రా అని మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన ఆ ఆత్మ యొక్క రుణాన్ని తీర్చుకోవాలి కదా! అలా ఆహ్, మనము ఆత్మ ఆదేశానుసారం మనం నడుచుకుంటే మనకి జీవితం సూపర్‌గా ఉంటుందనమాట. అద్భుతంగా ఉంటుంది. అలా మనము ఆత్మ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఏం నేర్చుకోవాలని వచ్చాం మనం ఈ లోకానికి అని మనము ఆహ్, ఆత్మతో కనెక్ట్ అయ్యి, మన అంతరాత్మతో కనెక్ట్ అయ్యి, మనం ఆహ్, పనులు చేయాలి. ఇప్పుడు కచుడే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతడు బయటకొచ్చేసిన తర్వాత తన మనసు చెప్తుంది. "ఏ వద్దు నువ్వు వెళ్ళిపో. అతన్ని బతికించక్కర్లేదు. అవకాశం ఉంది. అతన్ని బతికించకుండా వెళ్ళిపో" అనేసని అంటుంది. కానీ అతను మనసుని తొక్కిపెట్టేసి హృదయంతో బుద్ధిని వికసింపజేసి అతడు సహాయం చేస్తాడు. అంటే రుణం తీర్చుకున్నాడు కదా! ఇలా మనము ఆత్మ, అంతరాత్మ ఏం చెప్తుంది? మన అంతరాత్మ సందేశం ఏంటి? అది ఏం చెప్తుందో అది విని దాని ప్రకారంగా మనము పనులు చేయాలి. అలా పితృ రుణాన్ని మనము తీర్చుకోవాలి. నాలుగోది భూత రుణం. భూత రుణం అంటే భూతాలు కాదు.
పితృ రుణానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శ్రీరామచంద్రుడు. తెల్లవారితే రాజ్యాభిషేకం. నైట్ పిలిచేసి, తండ్రి నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అంటాడు. వెంటనే కత్తి దువ్వలేదు శ్రీరామచంద్రుడు. ఒక్క క్షణం ఆలోచించి కళ్ళు మూసుకుని ఆలోచించి ఎందుకు ఇలా జరిగింది. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో నేను రాజ్యాన్ని ఏలడం కోసం రాలేదు, నేను ఈ రాజ్య సుఖం అనుభవించడానికి రాలేదు, నేను దైవ రుణం తీర్చుకోవడానికి వచ్చాను అని తను అర్థం చేసుకున్నాడు. కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. అదే లక్ష్మణుడు వెంటనే కత్తి దూశాడు, ఇది అన్యాయము, ఇలా చేయకూడదు అనేసి, నేను చంపేస్తానని. అప్పుడు రాముడు అంటాడు, మనము పితృవాక్య పరిపాలకులం. మనం ఎవరు? పితృవాక్య పరిపాలకులు. మన ఆత్మ, మన పూర్ణాత్మ. మరి రాముడు ఎవరు అంటే ఒక ఉన్నతమైన ఆత్మ కదా. మరి అతని పూర్ణాత్మ శ్రీహరి కదా. ఆ శ్రీహరి యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం నేను వచ్చాను అనేసి అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి మనం పితృవాక్య పరిపాలక లక్షణ మనము వెళ్దాము అనేసి వెంటనే పయనం అవుతాడు అన్నమాట వనవాసానికి. అలా మనం కూడా అది మనమే, ఇది మనమే. ఆత్మ పైన ఉంటుంది, జీవాత్మ కింద ఉంటుంది. అంటే ఈ ఆత్మ పైన ఉంటుంది, ఈ జీవాత్మ కిందికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించి పూర్ణాత్మ అంతా అవ్వాలి. దానికోసమే వస్తాం కదా. మరి అది ఆ ఆత్మ ఆదేశానుసారం మనం నడుచుకుంటే మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు, సూపర్ గా ఉంటుంది, లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా నడుచుకోవాలంటే మనకి చక్కటి అవకాశం ఇచ్చారు సార్. మనం చక్కగా నైట్ పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ పడుకొని నా మనసు ఇది చెప్తుంది, దుఃఖం కలుగుతుంది, మరి నా హృదయం నేను ఎలా డెసిషన్ తీసుకోవాలి, నేను ఏం చేయాలి అని మనం అడిగి, మాస్టర్స్ నాకు సహాయం చేయండి, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నేను ఎలా తెలుసుకోవాలి, నా ఆత్మ ఉద్దేశం ఏంటి, ఆదేశం ఏంటి, ఇక్కడ ఈ భౌతిక లోకంలో కోరికలతోటి ఏర్పడ్డ కోరికలు వేరు, ఏర్పరచుకున్న లక్ష్యాలు వేరు. అవి నెరవేర్చుకోవడం కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ దుఃఖానికి కారణం ఏంటి, అసలు నేను ఏ ఉద్దేశంతో నా ఆత్మ కిందికి పంపించింది అని చక్కగా తెలుసుకోవడానికి కర్మధ్యానం ఒక్కటే మార్గం అన్నమాట. అలా మనం కర్మధ్యానం చేసి 72 శ్వాసలు, కర్మధ్యానం కాదు, 72 శ్వాసలు మనం 36 శ్వాసలు లెక్క పెట్టి నేను నాకు జ్ఞానశక్తిని కలిగజేయండి మాస్టర్స్ అనేసి అడిగి మళ్ళీ 36 శ్వాసలు తీసుకొని చక్కగా నిద్రపోతే మనం యోగ నిద్రలోకి వెళ్తాం. అలా యోగ నిద్రలోకి వెళ్ళడం ద్వారా మన ఆత్మతో, మన పూర్ణ ఆత్మతో కనెక్ట్ అవుతాం. అస్సలు కారణం ఏంటిదో తెలుసుకుంటాం. అప్పుడు అప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖం కూడా సంతోషంగా మారుతుంది. ప్రతి పని కూడా కార్యకారణ సంబంధం ఉండేది. ప్రతి పనికి కూడా కార్యకారణ సంబంధం ఉంది. ఈ కార్యానికి అంటే మన జీవితంలో ఈ కార్యం జరగడానికి కారణం ఏంటి అని తెలుసుకొని మనము జీవించినట్లయితే మనం జీవితం సూపర్ గా ఉంటుంది. అలా మనము చక్కగా పితృ తీర్చుకోవచ్చు. భూత రుణం, భూత రుణం 4వది ఏంటి? భూత రుణం కదా. ఆ భూత రుణానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశ్వత్థాముడు. అతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల యొక్క కుమారులందరినీ చంపేస్తారు. చంపేసిన తర్వాత వీళ్ళకి భవిష్యత్తులో అంటే అందరినీ చంపేస్తారు కదా, పాండవులు మాత్రం మిగులుతారు, పుత్రులందరినీ చంపేస్తాడు.
అంటే ఎందుకు చెప్తాడు? వీళ్ళకి వీళ్ళ తర్వాత వీళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి వారసులు ఎవరు లేకుండా ఉండాలన్న ఇదే అతని ఉద్దేశం. శత్రుజేతం ఉండకూడదు. దుర్యోధనుడికి మిత్రుడు కదా! మరి మిత్రుడు సంతోషంగా ఉండాలంటే మిత్రుడి యొక్క శత్రువులని అంతం చేసేయాలి. అందుకోసం అతను ఆ పని చేస్తాడు. మరి ఆహ్, ఏ ఆ టైంలో హ్మ్. ఎవరు? హ్మ్. అర్జునుడి యొక్క కొడుకు. ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడి భార్య కడుపులో శిశువు పెరుగుతూ ఉంటాడు. మరి అంటే వారసుడు లేకుండా చేయాలనుకుని అందరి పుత్రులందరినీ హతమారుస్తాడు. మరి అభిమన్యుడి భార్య కడుపులో శిశువు ఉన్నాడని తెలుసుకొని ఆ శిశువును కూడా నాశనం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడనమాట. బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఆ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. వేస్తే కృష్ణుడు కోపం చేస్తాడు. అసలు మీకు బుద్ధుందా? వ్యక్తిగత సమస్యల కోసం మీరు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. దానివల్ల ఎంతో ప్రకృతికి నష్టం కలుగుతుంది అనేసి కోపం చేసేసరికి అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. తను వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు చల్లగా చెప్తాడు. నాకు ఉప వే ఉపయోగించడమే తెలుసు కానీ ఉపసంహరించుకోవడం తెలీదు అనేసి అంటాడు అనమాట. అనేసి బాగా పశ్చాత్తాపడతాడు. నేను అయ్యో ఎంత నష్టం చేశాను ప్రకృతికి. దానివల్ల ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతుంది. ఆ ఆ ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు చుట్టూ రక్షణ కవచం లాగా మారి ఆ ఆ శిశువుని రక్షిస్తాడనమాట శ్రీకృష్ణుడు. దాని వల్ల ప్రకృతికి నష్టం కలుగుతుంది. అట్లా నష్టం తన వల్ల ప్రకృతికి నష్టం కలిగిందే చాలా అనేసి అశ్వత్థాముడు బాగా పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇక్కడ కృష్ణుడు శాపం ఇస్తాడు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు కలియుగం అంతమయ్యేంత వరకు కూడా నువ్వు భూమి మీద జీవించు అని శపించాడు అనేసి అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా! మరి ఈ రుణాన్ని తీర్చుకో మరి. నువ్వు రుణపడి ఉన్నావు. ప్రకృతికి నువ్వు రుణపడి ఉన్నావు. కాబట్టి రుణాన్ని తీర్చుకో. మరి అదే శాపం అనుభవిస్తూ ఉన్నట్లయితే అతను ఎక్కడో కుష్టు వ్యాధితో బాధపడుతూ ఎక్కడో ఉండాలి. హాస్పిటల్‌లో చనిపోవాలి. లేకపోతే బాధపడుతూ ఉండాలి. కానీ అతను హ్మ్. ప్రపంచంలో చిరంజీవుల్లో అతను ఒకడుగా గుర్తించబడ్డారు. గుర్తించబడ్డాడు అంటే మరి దానికి కారణం ఏంటి? అతని పశ్చాత్తాపం. అంటే ఆ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు భూమి మీద. అలా నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి రుణం తీర్చుకో మరి. రుణం తీర్చుకో అనేసి అతనికి అవకాశాన్ని ఇచ్చాడు కృష్ణుడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అతడు భూమి మీద ఎంతో మందికి ఆ ఆధ్యాత్మికంగా గురువులుగా ఎదగాలనుకుంటున్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేస్తున్నాడు. వాళ్ళ వెనకాల నిల్చుంటున్నాడు. కాబట్టి ఆ అది శాపము కాదు. వరం. దానికి ఒక అవకాశం అన్నమాట. అలా ఆహ్, మనకు కూడా అవకాశం వస్తుంది. మనం కూడా ప్రకృతికి ఎంతో ఆహ్, నష్టం కలిగించాం కదా! ఎన్నో జన్మల్లో ఎన్నో నష్టాలు కలిగించాం ప్రకృతికి. కాబట్టి ఆ ప్రకృతిని రుణం తీర్చుకోవాలంటే మొక్కలు నాటాలి. ఆ మొక్కల ని పోషిస్తున్న పక్షులు ఉన్నాయి కదా! ఆ పక్ష జాతిని సంరక్షించాలి. పక్షులకి మూకుల్లో నీళ్లు పెట్టాలి, గింజలు వేయాలి. వాటిని రక్షించాలి. ఎందుకంటే చెట్లు ఎట్లా పెరుగుతాయి? మనం నాటకపోయినా గానీ అడవుల్లో చెట్లు ఎట్లా పెరుగుతాయంటే మరి అది పండ్లను తిని రెట్ట వేయడం ద్వారా ఇంకో చోట రెట్ట వేయడం ద్వారా అలా వృక్ష జాతి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటు వృక్ష జాతిని సంరక్షించాలి, పక్షులని సంరక్షించాలి, ప్రతి ఒక్క జీవిని రక్షించాలి. మానవుడు తప్ప ప్రతి జీవి ప్రకృతి కిందకే వస్తుంది. కాబట్టి ప్రతి జీవికి కూడా మనము
సహాయం చేయాలి. ఆహ్, మనకి మన రుణం లేకుండా అంటే మనకి రుణపడి ఉంటాం మనం వాటికి. ఆహ్, మనం రుణం లేకుండా ఏది మన దగ్గర రాదు. ఒక కుక్క మన ఇంటికొచ్చిందంటే, అబ్బా! నాకు అవకాశం వచ్చింది నా రుణం తీర్చుకోవడానికి అని దానికి ఆహారం పెట్టాలి. ఆహ్, అలా మనం ప్రతీది కూడా మన ముందుకొచ్చిన దాన్ని మనము మనకు ఇచ్చిన అవకాశంలాగా భగవంతుడు శాపాన్నివ్వడు. లేకపోతే వరాన్ని ఇవ్వడు. అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా కరెక్ట్‌గా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకొని మనం సేవ చేయాలి. ఆహ్, సాయి సాయిబాబా ఏమంటాడంటే, "నీ ముందుకి సహాయం కోరి వచ్చిన వారిని నిర్దయగా వదిలివేయొద్దు. సహాయం చెయ్యి" అంటాడు. అంటే కసిరించుకోవద్దు. మనకి చేత కాకపోతే సహాయం చేయలేకపోతే వదిలేయాలి. అంతేకాని చేతనైతే చేతనైనంత సహాయం చేయాలి. అంతేగాని నిర్దయగా చూడొద్దు అని అంటారు. అది మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించాలి. భావించి మనము ప్రకృతి రుణము తీర్చుకోవాలి. లాస్ట్ వన్ మనుష్య రుణం. మనుష్య రుణంకి బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా. మదర్ తెరిసా ఆహ్, ఎక్కడో ఏదో దేశంలో పుట్టిన మదర్ తెరిసా భారతదేశం వచ్చి చిన్న పిల్లలకి సహాయం చేసింది, సేవ చేసింది అంటే మనుష్య రుణం తీర్చుకోవడం కోసం. అది అత్యంత అద్భుతమైనది మనుష్య రుణం అనేది. ఆహ్, ఆ మనుష్య రుణం తీర్చుకోవడానికి మనము హ్మ్, మన కుటుంబంలో ఉన్న బంధాలన్నీ కూడా మనుష్య రుణానికి మ మన ఫ్రెండ్స్ గాని, పని మనుషులు కానీ, మన చుట్టాలు గాని, వీళ్ళందరూ మనుష్య రుణం తీర్చుకోవడం కోసమే మనము తెచ్చుకున్న బంధాలుగా మనం అవకాశంగా దేవుడిచ్చిన ఒక మంచి అవకాశంగా భావించి మనం మనిషి తీర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది. వాళ్ళకి సేవ చేయాలి. సేవ చేస్తే అది మనకి వచ్చిన అవకాశంగా భావించి సేవ చేయాలి. నేను వీళ్ళకి సేవ చేస్తున్నాను అన్న అహంకారంతో చేస్తే అది తీర్చుకోవడం కోసము వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకొనొచ్చి మనకి సేవ చేయాలి. కాబట్టి అలాంటి ఉద్దేశ్యం లేకుండా నిస్వార్థంగా ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా నాకొచ్చిన అవకాశం, నా ఆత్మ ఉన్నతి కోసం నేను చేస్తున్నాను. నా కోసం నేను చేస్తున్నాను అనే ఉద్దేశ్యంతో మనము వాళ్ళకి సేవ చేయగలిగితే మనము ఈ జన్మ, మరణం చక్రం నుంచి బయటికొస్తాం. బయటికొస్తేనే విముక్తి, మోక్షం. ఆ మోక్షం రావాలంటే మనము ఈ చక్రం నుండి బయటికి రావాలి. బయటికి రావాలంటే నిష్కామ కర్మలు అంటే మార్గం. లో ఒక అద్భుతమైన ఆహ్, మంచి వరం అన్నమాట. అద్భుతమైనదన్నమాట. నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మను పట్టుకొని మనము మనకి గత జన్మల యొక్క రుణాలను తీర్చుకుంటూ వస్తాము. పశ్చాత్తాపం పడుతూ పరివర్తన తెచ్చుకోవడం ద్వారా గత్ అంటే నెక్స్ట్ ఇన్‌కాన్షియస్‌కి ఈ చెడు కర్మలు రాకుండా చక్కగా మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి మనము ఆహ్, మంచి మార్గం లాగా ఉపయోగపడుతుందన్నమాట. నిష్కామ కర్మ అనేది. ఇలా మనము ఈ 5 రకాలైనటువంటి కర్మల్ని చేయాలి మన జీవితంలో. ప్రతి ఒక్కరూ నిష్కామ కర్మ చేయాల్సిందే కంపల్సరీగా. భగవద్గీతలో కరెక్ట్ చక్కగా స్టేట్మెంట్ ఇచ్చాడు కృష్ణుడు. కర్మణ్యేవాధికారస్తి మహాఫలేషు కదాచన అంటే మనం కర్మలు చేయాలి. కానీ దాని ఫలితం మీద దృష్టి పెట్టొద్దు. దాని ఫలితం మీద మనకి హ్మ్, హక్కు లేదు. నేను చేస్తున్నా అనే భావం లేకుండా ఆహ్, నా కోసం నేను చేస్తున్నాను. నా ఆత్మ ఉద్ధరణ కోసం నేను చేస్తున్నాను. ఆత్మ ఉన్నతి కోసం, అది డెవలప్‌మెంట్ కోసం చేస్తున్నాను అనే ఉద్దేశ్యంతో చేయాలి అనేసి చక్కగా స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీకృష్ణుడు. అలా నేను ఈ కర్మధ్యానం చేయడం ద్వారా
నా స్వ అనుభవంతో నేను నేర్చుకున్నాను. నిష్కామ కర్మ యొక్క విలువని తెలుసుకోగలిగాను. అంటే నేను 72 శ్వాసలు చేసి మరి కర్మలు చేస్తే ఆహ్, బంధం ఏర్పడుతుంది. లింక్ ఏర్పడుతుంది. అంటే మన పుణ్యకర్మ చేశామనుకో దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మని తీసుకొని రావాలి. మళ్ళీ ఆ జన్మ అనుభవిస్తూ అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తాం. అంటే వేరే కర్మల్ని అంటించుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా అసలు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అనేసి నేను దిగాను మాస్టర్స్. నేను అడిగినప్పుడు నాకు కర్మణ్యేవ అధికారస్తే మా ఫలిష్ కదాచన అనే శ్లోకంతో నిద్ర లేచాను. అప్పుడు దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటిదనేసి నేను వెతికాననమాట. అప్పుడు ఈ సార్ యొక్క ఈ క్లాస్‌ని వినడం జరిగింది. విన్న తర్వాత దీన్ని అర్థం చేసుకొని ఆహ్, నా జీవితంలో నేను మరి కర్మలను తప్పించుకోవడం ద్వారా కర్మలు తప్పించుకోవచ్చు చేయకుండా. ఏ పని చేయకుండా తప్పించుకోవచ్చు. అప్పుడు ఫలితం ఉండదా అంటే ఉంటుంది. శిక్ష కంపల్సరీగా ఉంటుంది. అవకాశం ఉండి మనం చేయకుండా ఉన్నా తప్పించుకోలేం. కర్మలు చేయాలి కాబట్టి చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలోనే తీసుకోండి. ఎవరు ఆహ్, భీష్ముడు. తను ఎటువంటి కర్మలు చేయడు. అంటే సరైన నిర్ణయం. కర్మ అంటే నిర్ణయం తీసుకొని పని చేయాలి కదా! మరి ఆహ్, చిన్నప్పుడు భీముడిని దుర్యోధనుడు చంపాలని విషం ఇచ్చేసేసి నదిలో తోసేస్తాడు. దానికి సరైన నిర్ణయం తీసుకొని శిక్ష ఇచ్చాడా? శిక్షను అమలు చేశాడా? లేదు. దానివల్ల అతనిలోని అంటే దుర్యోధనుడిలోనే అప్పుడే అరికట్టేస్తే ఇది చేయకూడదు, ఇది మంచి పని కాదు అని అతనికి అప్పుడే శిక్షను విధించినట్టయితే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు కదా! అలా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, సరైన కర్మల్ని ఆచరించకపోవడం వల్ల కూడా మనము బంధంలో చిక్కుకుంటాం. శిక్షకు గురవుతాము. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో ముగ్గురిని ఆహ్, భీష్ముడిని ఆహ్, ఎవరు ద్రోణాచార్యుడిని, కర్ణుడిని మాత్రమే చెప్పి, మీరు సరైన కర్మలు తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల మీకు మృత్యు వస్తుందని చెప్పి మరీ చంపారు. అందుకని మరి మనం కర్మల్ని ఆచరించాలి. ఆచరించాలి కానీ ఎటువంటి కర్మల్ని ఆచరించాలి? ఎలా ఆచరించాలి? అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటూ మన అంతరాత్మతో, మన మనసు ఆత్మతో, పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మనము చక్కగా దాని ఆత్మ ఆదేశానుసారం మనం కర్మల్ని ఆచరిస్తూ ఉంటే మన జీవితం చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఆహ్, అంటే మనము ఏ పని చేసినా గానీ ఫలితాన్ని ఆశించి చేస్తాం. కీర్తి కోసము, కాంతం కోసము, కనకం కోసం చేస్తాం. అంటే కీర్తి అంటే పొగడ్తల కోసం. కాంతం అంటే ఎంజాయ్‌మెంట్. భోగభాగ్యాలను అనుభవించడం కోసం చేస్తాం. ఆహ్, కా కా అదే కాంతం అం కాంతం అంటే ఎంజాయ్‌మెంట్. ఆహ్, కీర్తి, కాంతం, కనకం అంటే డబ్బు. డబ్బు కోసం పని చేస్తూ ఉంటాం కదా! వీటిని ఆశించి మనం పని చేయకూడదు. మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ప్రతి పనికి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం వాటిని ఆశించి చేయకుండా నిష్కామ కర్మని ఆచరించాలి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మరి అసలు నేను మర్చిపోయాను. దేవరుణంలో మరి శ్రీరాముడు ఆ కర్మని అనుభవించడానికి తీసుకొచ్చుకున్నప్పుడు మరి ఇతను కూడా రుణపడి ఉన్నాడు కదా! శివుడు కూడా ఆహ్, శ్రీహరికి రుణపడి ఉన్నాడు కాబట్టి శ్రీ మరి అతనికి సహాయం ఆ కర్మను అనుభవించేటప్పుడు అతనికి సహాయం చేయడం కోసమే హనుమంతుడి రూపంలో జన్మ తీసుకొని శివుడు వచ్చారనమాట. అలా ఆహ్, సీతామాతని రక్షించడం, లంక నుంచి తీసుకురావడం దగ్గర నుంచి పట్టాభిషేకము, ఆహ్, రామాయణం అంటే రాముడు అంతమయ్యేంత వరకు కూడా ఎలా సేవ చేశాడు అంటే ఒక బంటులాగా చేశాడు.
అంటే ఎక్కడ ఆశించకుండా నిష్కామ కర్మలు చేశాడు. అలా మనము ఆ చెయ్యాలన్నమాట. అలా నిష్కామ కర్మలు చేస్తేనే మనము ఈ బంధం నుంచి విముక్తులవుతాం. కర్మచక్రం నుంచి బయటికి వస్తాం. ముక్తి అనేది దొరుకుతుంది. ఆ కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆచరించాల్సిన కర్మలు ఏంటంటే నిష్కామ కర్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరియు సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం, సెషన్ ఎండ్ చేయండి.